హనుమంతుడి గురించి మీరు ఇప్పటి వరకు ఎప్పుడూ వినని మిమ్మల్ని ఎంతగానో ఆశ్చర్యపరిచే 3 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఏంటో తెలుసా? నెంబర్ 1, హనుమంతుల వారి మీద అసలు ఏ వెపన్స్ అంటే ఆయుధాల శక్తి పనిచేయదు. అది పరమశివుడి త్రిశూలమైన కానీ, నారాయణుడి సుదర్శన చక్రమైన, ఈవెన్ అత్యంత పవర్ఫుల్ అయిన బ్రహ్మాస్త్రం కూడా పనిచేయదు. ఎందుకంటే చిన్నతనంలో దేవతలు ఇచ్చిన వరం కారణం వల్ల ఆంజనేయుడు వజ్రదేహుడిగా మారాడు. నెంబర్ 2, హనుమంతుడు రాబోయే యుగానికి కాబోయే బ్రహ్మ అని చాలా తక్కువ మందికి తెలుసు. ప్రతి యుగానికి బ్రహ్మ పదవి మారుతూ వస్తుంది. ఇలా కలియుగం తర్వాత వచ్చే సత్యయుగానికి పవనపుత్రుడు బ్రహ్మదేవుడు అవుతాడని సాక్షాత్తు రాముల వారు వరమిచ్చారు. నెంబర్ 3, మనం పూజించే ప్రతి దేవతకి వారి వాహనాలు ఉన్నట్టే ఆంజనేయ స్వామికి కూడా వాహనం ఉంది. అది ఇంకేంటో కాదు, ఎడారిలో నివసించే ఒంటే స్వామివారి వాహనం. ఒంటే హనుమంతుడి వాహనమని, దానిపై ఇప్పటికీ స్వామి సంచరిస్తారని రామాయణంలో మరియు ఇతర పురాణాల్లో చెప్పబడి ఉంది. ఇప్పటికీ కొన్ని హనుమాన్ టెంపుల్స్ లో స్వామికి ఎదురుగా ఒంటె విగ్రహం ఉండడం మనం చూడవచ్చు.